ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ బాండ్స్ అంటే, న్యూ ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి కంపెనీస్ ఇష్యూ చేసే బాండ్స్. ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ లేదా ఏరోస్పేస్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి ఫండ్స్ రైజ్ చేసి, న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ కంపెనీస్ ఎయిర్‌బస్, బోయింగ్, రోల్స్ రాయ్స్ హోల్డింగ్స్. సింపుల్‌గా చెప్పాలంటే, ఇన్వెస్టర్ కంపెనీకి మనీ లెండ్ చేస్తాడు. కంపెనీ ఆ మనీని న్యూ ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తుంది. కంపెనీ ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తుంది. మనీ ఎక్కడ యూజ్ చేస్తారు? ఫ్యూయల్ ఎఫిషియంట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్, లైట్ వెయిట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెటీరియల్స్, ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్స్, ఆటోనమస్ ఏవియేషన్ టెక్నాలజీ. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. డ్యూరేషన్ 5-15 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 5-9% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇయర్లీ లేదా హాఫ్ ఇయర్లీ ఉంటుంది. బాండ్స్ కొనడానికి 2 మెయిన్ వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్. కానీ కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్‌ఫార్మ్స్ లేదా ఇన్‌స్టిట్యూషన్స్. చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా డైరెక్ట్‌గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్‌గా అన్ని బాండ్స్ ఎక్స్‌చేంజెస్‌లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్‌టైమ్స్ లో లిక్విడిటీ ఉంటుంది. అడ్వాంటేజెస్ ఏవియేషన్ టెక్నాలజీ సెక్టార్ గ్రోత్ ఎక్స్‌పోజర్, లాంగ్ టర్మ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్‌మెంట్, స్టేబుల్ ఇన్‌కమ్ పాసిబిలిటీ, ఇన్నోవేషన్ డ్రివెన్ ఇండస్ట్రీ. డిసడ్వాంటేజెస్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ రిస్క్, న్యూ టెక్నాలజీ సక్సెస్ గ్యారంటీ ఉండదు. హై రీసెర్చ్ కాస్ట్, కంపెనీ ఫైనాన్షియల్ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ అయితే బాండ్ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.